వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. బంజారాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన చూపిన మార్గంలో లంబాడీలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. లంబాడీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. హస్తినాపురంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు కేతావత రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జడ్పీ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి భోగ్ బందర్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ సేవాలాల్ మహారాజ్ దేశమంతటా సంచరిస్తూ హితబోధ చేశారని తెలిపారు. దేశమంతా చిన్న భిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారని గుర్తు చేశారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ బంజారాలు మూఢనమ్మకాలు, హింస, మద్యపానం మొదలైన వ్యసనాలకు గురికాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని హితోపదేశం చేశారు. సేవాలాల్ మహారాజు జీవితం యావత్ సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. హస్తినాపురం డివిజన్లో బంజారాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కనీసం 3 డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేసి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. హస్తినాపురంలో మా బంజారా సోదరులు, నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ములు, అన్నలందరూ కూడా ఈరోజు మన సేవాలాల్ మహారాజ్ గారి జయంతి 283వ జయంతి చేస్తున్న అందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ ఉన్నాను. ఆర్గనైజర్స్ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే నాడు 287 సంవత్సరాల క్రితమే మా జాతి కోసం, జాతి ఐక్యత కోసం, జాతి ప్రఖ్యాతి కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ గారు నాడు పశువులు మేపుకుంటా దేశం తిరిగి, గ్రామం తిరిగి, తండా తిరిగి బంజారులంతా ఐక్యంగా ఉండాలి, బంజారుల జాతిని ఇంకా ప్రఖ్యాతించాలని చెప్పేసి ఆనాడు సేవాలాల్ మహారాజ్ గారు చేసిన సేవ చాలా పెద్ద గొప్పది. అందుకోసం ఈనాడు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో, పోయిన ప్రభుత్వంలో సేవాలాల్ జయంతికి ₹1 ఇస్తే ఈ ప్రభుత్వం 2 కోట్లు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా సేవాలాల్ గారి విగ్రహం కూడా పెద్దగా పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. మొన్న సమ్మక్క సారక ఏదైతే ఉన్నదో అక్కడ 200 కోట్లు, 300 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఒకటే రోజు మార్చి 15 రోజు ఒకటే రోజు చేయాలని ఆలోచన చేస్తాను. ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం చూస్తూ ఉన్నది. కాబట్టి సెలవు దినం ప్రకటించాలి. మార్చి 15 నాడే ఈ తెలంగాణ మొత్తంలో యావత్ భారతదేశంలో సేవాలాల్ మహారాజ్ ఒకటే రోజు చేయాలని చెప్పి మేము నిర్ణయిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మన మధ్యమడుగులో ల్యాండ్ చూసినాం. కొంతమంది మన సోదరులు హైదరాబాద్లో కావాలంటారు. ఎక్కడ మంచి కూడా అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకొని 200 నుంచి 300 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టాలని, మైదాన ప్రాంతంలో గిరిజనులు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి గొప్పగా జరుపుకోవాలి. మనం అందరం కూడా దళిత బిడ్డలందరూ ఐక్యంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో మనం అందరం బంజారాలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మన బిడ్డలకు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన భాష నేర్పించాలి. గోరుబోలి అనేది మొత్తం ఒకటే బోలి ఉంటుంది. ఈ గోరుబోలి అనేది ఒకటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో మన బోలి ఒకటే ఉంటుంది. మన భాష మన పిల్లలు నేర్పించాలి, మన సాంప్రదాయం చెప్పాలి, మన ట్రెడిషన్ చెప్పాలి. పేటియా, కాళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రెడిషనల్గా మన శివనాయక రెడ్డి గారు ఒక ఆయన వచ్చినాడు, ఆర్కియాలజీ అండ్ మొత్తం మన బంజారుల జాతి ఎప్పుడైతే నాటి నుంచి నేటి వరకు ఎట్లా ఉంది మన ప్రఖ్యాతి, మన ట్రెడిషనల్ మొత్తం పుట్టిబడేలా ఒక విగ్రహం చేయాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి దీనికి ప్రభుత్వం చూస్తున్నది. మనందరం సోదరులందరూ ఐక్యంగా ఉండి మనం దీన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన బాధ్యత తెలియజేస్తుంది. ముగిస్తుంది. జై హింద్. సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి పురస్కరించుకుని వచ్చినటువంటి మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత చక్కటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఒక్కొక్కసారి అందరికీ పాదాభివందనాలు చేస్తూ, ఈరోజు హస్తినాపురం డివిజన్లో ఇంత భారీ ఎత్తున ఏ రోజు చేయలేదు. ఈరోజు మా హస్తినాపురం బంజారా టీం మొత్తం అందరం కలిసి కష్టపడి పనిచేసి ఈరోజు ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినాం. అదేవిధంగా మదన్న దృష్టిలో చెప్పాము, మాకు హస్తినాపురం డివిజన్లోనే కాదు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎక్కడన్నా సరే మా బంజారా వాళ్ళకి దాదాపు 1000 గజాలు, 2000 గజాలు ల్యాండ్ కేటాయించాలని చెప్పేసి మా బంజారా భవనం కట్టుకోవడానికి. ఇంకోటి మరొక విన్నపం చేశాము, ఏమని, ఎల్బీ నగర్లో మా బంజారా గిరిజన బిడ్డలు, మా ఎస్టీ సోదరులు, దాదాపు మా ఎరుకుల సోదరులు కానీ, మా లంబాడి సోదరులు కానీ చాలామంది నివాసం ఉంటున్నారు. కాబట్టి మా జనాభా ప్రతిపాదన ప్రకారం మాకు ఒక 3 సీట్లు కేటాయించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కోరుతూ, అదేవిధంగా మదన్న గారికి విన్నవించుకుంటూ
మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ 3 రిజర్వేషన్లు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒకటే, సేవలాల్ మహారాజ్ని ఒక కులానికి ఆపించకండి, అన్ని కులాలకు ఆపించండి. కావున ఆయన సేవలు ముందు తీసుకెళ్ళి భావితరాలకు గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేసి భావితరాలకు గుర్తు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టయితే ఈరోజు సేవలాల్ మహారాజ్ కావచ్చు, అదేవిధంగా మరి పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరూ ఒక మహనీయులు. వీళ్ళు జాతికి అంకితం అయిపోయారు. వీళ్ళు మహనీయులని ఒక దేవుడిగా చూసి ఆయన సేవలాల్ మహారాజ్ ఇల్లాక మా మార్కెట్ డైరెక్టరు సేవలాల్ మహారాజ్ గుడి కావాలన్నారు. నేనేమో ఏకంగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని అంటున్నా. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాం చేయాలని మా జానకరాము గారికి మళ్ళా మరీ చెప్తున్నాం.